కాబట్టి ఏం చెప్తారు సార్? గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. వాస్తవంగా లోకేష్ గారితో మేము 2012 నుండి జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ యామిని శర్మ గారు. ఎస్ యా వంశీ గారు కంటిన్యూ. సార్, మేము 2012 నుండి లోకేష్ గారితో ట్రావెల్ అవుతా ఉన్నాం సార్. ఓకే. అయితే లోకేష్ గారి టాలెంట్ని, లోకేష్ గారిలో ఉన్నటువంటి సమర్థతను ముందుగా గుర్తించింది ఎవరంటే ఆశ్చర్యపోతాం మనం అందరం కూడా. అవునా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముందుగా గుర్తించాడు లోకేష్ గారిలో ఉన్నటువంటి సమర్థత, లోకేష్ గారిలో ఉన్నటువంటి టాలెంట్ని. అవునా? ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, లోకేష్ గారు ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారో, మంత్రిగా 2017లో ఎప్పుడైతే లోకేష్ గారు పదవీ బాధ్యతలు చేపట్టారో, అప్పటి నుండి లోకేష్ గారిని ఒక బ్రాండ్ వేసి జనాల్లో తగ్గించకపోతే మనకు ఫ్యూచర్లో ప్రాబల్యం ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఒక పెయిడ్ బ్యాచ్ తోటి ఒక బ్రాండ్ వేసి లోకేష్ గారిని తగ్గించేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసి ఒక విధంగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఎందుకంటే సార్, 2019లో లోకేష్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసినప్పుడు తనకు సమయం తక్కువ ఉంది. అండ్ ఆల్సో మనం ఇది చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత చేసినటువంటి హేళనలు, కొడాల నాని కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు మిగతా వాటి మీద దృష్టి పెట్టడము, ఆయన నియోజకవర్గం మీద ఎక్కువగా దృష్టి పెట్టకపోవడము, లోకేష్ గారి మీద చేసినటువంటి హేళనలు, అవన్నీ కూడా మనం అందరం కూడా చూసాం. చాలా మంది పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ కూడా, బాబు పక్కనున్న సీట్లు అయితే చాలా తేలిక, మనకి వేరే వేరే కాన్స్టిట్యున్సీస్ లో మన పట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి గెలుద్దామంటే లోకేష్ గారు పట్టుబట్టి 1983 తర్వాత గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుస్తానని చెప్పి గెలిచి చూపించారు. ఈ రోజు వీక్ అనేటటువంటి ఒక జాతీయ మాసపత్రికలో ఈ రోజు లోకేష్ గారు ఈరోజు కవర్ పేజ్ అయ్యారు అని అంటే ఆయన కష్టం, ఆయన శ్రమ. సార్, ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రానికి దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ యువత కళలకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ఒక కొత్త అధ్యయనం అని చెప్పేసి, ఒక కొత్త అడ్రస్ అని చెప్పేసి వీక్ ఈ రోజు ప్రచురితం చేసింది సార్. మేము అదే చెప్తా ఉన్నాం. ఏదైతే లోకేష్ గారిలో ఉన్నటువంటి సమర్థతను జగన్మోహన్ రెడ్డి గారు చూసి 2019లో మనం అనేక సందర్భాల్లో లోకేష్ గారు బయటకు వస్తా ఉంటే, అప్పటి రాష్ట్ర డీజీపీ నుండి ఒక హోంగార్డ్ వరకు అందరూ బయటే ఉండేవారు సార్. మేమెక్కడ ఉన్నాం, ముఖ్యంగా లోకేష్ గారి ప్రధాన అనుచరులైనటువంటి కొంతమంది, మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారని చెప్పేసి ముందు రోజు రాత్రే మమ్మల్ని అరెస్ట్ చేయటం. కానీ మేము ఎక్కడ కూడా వాటికి లొంగకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉన్నా కానీ లోకేష్ గారి తరపున, లోకేష్ గారితో పాటు పోరాడి ఈరోజు ప్రజలకి యువగలం ద్వారా మరింత దగ్గర అయ్యాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాం సార్. అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేగంగా పరుగులు తీయించాం. నారా లోకేష్ గారు యువగడం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రాష్ట్ర యువతకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 19 నెలల్లోనే దాదాపుగా చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రతి 100 కిలోమీటర్లకి యువగడం పాదయాత్రలో ఒక హామీ ఇచ్చుకుంటా వచ్చారు సార్. ఆ యువగడం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడిగా నిలబడ్డారు సార్. సార్, ఇప్పుడు లోకేష్ గారు అనుసరిస్తున్నటువంటి స్పీడ్ ఆఫ్ బిజినెస్ విధానాన్ని వీక్ ప్రశంసించింది. గతంలో పరిశ్రమల స్థాపనకు నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది, ఇప్పుడు సింగిల్ విండో క్లియరెన్స్ సార్. కానీ ఇప్పుడు లోకేష్ గారి పర్యవేక్షణలో అనుమతుల ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతుంది సార్. ఈ రోజు అదే వీక్ పత్రికలో ప్రచురించారు. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రప్పించడం, ఆయన చూపుతున్నటువంటి చొరవ కావచ్చు, ఆయన ఇస్తున్నటువంటి రాయితీలు కావచ్చు, ఇవన్నీ కూడా లోకేష్ గారి సామర్థ్యానికి వీక్ పత్రిక కరెక్ట్ గా రాశారు. అయితే మన ప్రతిపక్షాలు ఉంటాయి కదా సార్, 99 పైసలకి ల్యాండ్ ఎలా ఇచ్చారు, రూపాయికి ఎలా ఇచ్చారు, ఇవన్నీ మాటలకు కూడా లోకేష్ గారు ఒకటే సమాధానం ఏంటంటే, మీరు తీసుకురాని కంపెనీలు, ఒకవేళ మీరు తీసుకొచ్చేటటువంటి కంపెనీలు కనుక రాష్ట్ర యువతకి ఉద్యోగాలు ఇస్తాయి, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాయని భావిస్తే వాటికి కూడా అదే తరహాలో నేను రాయితీలు ఇస్తాను, రాష్ట్రాభివృద్ధి కంటే మాకు ఏది ముఖ్యం కాదని చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. లోకేష్ గారు కూడా చెప్పినట్టున్నారుగా, మీరు కూడా తీసుకురండి అని చెప్పి, అందరూ కలిసి రాష్ట్ర అభివృద్ధి. అవును లోకేష్ గారు, అవును సార్. ఇప్పుడు వీక్ పత్రిక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను కేవలం మంత్రిగా కాదు, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే చీఫ్ జాబ్ క్రియేటర్ గా గుర్తింపు పొందాలనుకుంటున్నానని నారా లోకేష్ గారు అన్నట్లుగా కూడా వీక్ పత్రిక కవర్ పేజ్ మీద రాసినటువంటి సందర్భం సార్. ఇప్పుడు తండ్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావచ్చు, విజన్ లోకేష్ గారి వేగం తోడవడం రాష్ట్రానికి పెద్ద ప్లస్ పాయింట్. ఇక్కడ దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఐటీ హబ్ గా హైదరాబాద్ మారిస్తే, అదే స్ఫూర్తితో లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజు రాజకీయ విమర్శలకు తన పనితీరు సార్ సమాధానం. ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారికి ఏంటంటే, ఆయనకి డెలివరబుల్స్ ఇష్టం, ఆయనకి ఫలితాలు రావడం అనేది ముఖ్యం. మాటలు చాలా మంది నాయకులు చెప్తారు సార్, కానీ ఫలితాలు ఎవరు తీసుకొస్తా ఉన్నారు అనేది
ఈ మోదీ గారు చూస్తారు. మోదీ గారు అనేక సందర్భాల్లో ఇదే విషయాలని బహిరంగంగా లోకేష్ గారు ఉన్న వేదిక మీద చెప్పినటువంటి సందర్భం. పైగా ఆయన చాలా పర్టికులర్ గా ఉంటారు. ముఖ్యంగా యువ నాయకులు ఎవరైతే బాగా పనిచేస్తున్నారో ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటారు. మరి యామిని గారు చెప్పాలి తర్వాత ప్రధానమంత్రి గారి గురించి నేను విన్నది. అవును, ఇప్పుడు కేవలం రాజకీయ వారసుడిగా కానీ అడుగుపెట్టారు సార్ లోకేష్ గారు. ఫస్ట్ రాజకీయ వారసుడిగా అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఇప్పటికే సంపాదించుకున్నారు లోకేష్ గారు. అదే వీక్ పత్రిక ఈ రోజు అభిప్రాయపడింది, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని ఐటీ హబ్ గా మార్చడంలో లోకేష్ గారు డెఫినెట్లీ కీలక పాత్ర పోషిస్తారని కూడా వీక్ పత్రిక వివరించడం చాలా సంతోషకరం సార్. వీక్ పత్రికే కాదు, అసలు ఆయన చేస్తున్నటువంటి పనులు కూడా ప్రజలకు కూడా అవే తీరులో వెళ్తా ఉన్నాయనేది మనకు కనిపిస్తోంది కదా, కళ్ళ ముందు మనకు కనిపిస్తోంది. వీక్ మ్యాగజైన్ లో కవర్ స్టోరీగా రాసింది అదేంటంటే జాతీయ స్థాయిలో రాయడం ఖచ్చితంగా. అదే సార్, ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అన్ని రాష్ట్రాలను కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది. అవును, గతంలో వైజాగ్ అనగానే గుర్తొచ్చేది అనుకూడదు సార్, గాంజా గుర్తొచ్చేది, కిడ్నాప్ అయినటువంటి సొంత పార్టీ ఎంపీ గుర్తొచ్చేవాడు. కానీ ఈ రోజు వైజాగ్ అంటే ఏంటి సార్? వైజాగ్ అంటే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడి ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది. అవును, సో ఈ ఇవన్నీ కూడా లోకేష్ గారు సాధించినటువంటి విజయాలు సార్. ఇవన్నీ ముందుగానే పసిగట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే నాకు సర్ప్రైజింగ్ గా ఉంది మీరు చెప్పింది. చంద్రబాబు నాయుడు కన్నా ముందు మేబీ చంద్రబాబు నాయుడుకి ఇంట్లో పిల్లాడే కదా అని పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ జగన్ గౌతమ్ గారు లోకేష్ గారి మీద బ్రాండింగ్ చాలా దారుణమైన బ్రాండింగ్ అండి. అంటే గౌతమ్ గారు లోకేష్ గారిని గౌతమ్ గారు మాట్లాడతారు. గౌతమ్ గారు లోకేష్ గారిని అంటే